నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి మహానాడును విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి నిమ్మల. అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎండియు ఆపరేటర్ల ఆందోళన. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ వాహనాలతో కలెక్టరేట్ వద్ద నిరసన. పల్నాడు జిల్లాలో వర్గపోరుతో సొంత పార్టీ నేతల చేతుల్లో టీడీపీ కార్యకర్తల హత్య. కుట్రపూరితంగా ఎఫ్ఐఆర్లో వైసీపీ నేతల పేర్లు చేర్చారంటూ మాజీ మంత్రి అంబటి ధ్వజం. సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు. కడపలో రేపటి నుంచి నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని సీమ ప్రజలు మహానాడు కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. రాజంపేటలో ఏబీ చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో మహానాడు జన సమీకరణపై పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిమ్మలతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మహానాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి మహానాడుని విజయవంతం చేయాలన్నారు. రాజంపేట నియోజకవర్గం మరింత బలోపేతం కావాలని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయాలని సూచించారు. నీటిలో పోయేటటువంటి నీటినన్నింటినీ కూడా ఎగ్గట్టడం వల్ల దాదాపు ఈ నందలూరు రాజంపేటకు సంబంధించి దాదాపు 14 చెరువులను మేము నింపుకున్నాం సార్. ఒక చెరువు అయితే కనుక మన్నూరు చెరువు 25 సంవత్సరాలు ఎండిపోయాను సార్. తర్వాత మీరు తీసుకున్నటువంటి చొరవతో మొత్తం అంతా కాలువలు నిర్మించి 25 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా చెరువు నింపడం జరిగింది సార్. మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అందులో ప్రత్యేకించి రాయలసీమ నుంచి ఈ యొక్క మహానాడుకి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఎప్పుడా అని మహానాడు కోసం ఈ యొక్క రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఇవాళ నేను రాజంపేట నియోజకవర్గం చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కూడా చెప్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, అన్నమయ్య విధ్వంసానికి గురైంది, అన్నమయ్య ధ్వంసమైంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీకి, జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి అన్నమయ్య ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టును కూడా పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మేము కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఆ ఎస్టిమేషన్ చేసిన వెంటనే ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టును కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా స్థానికంగా ఉండేటువంటి రైతాంగం కూడా దానికి ప్యారలల్గా కొంత లిఫ్ట్ పెట్టుకుని కొంతమేర నష్టాన్ని పూడ్చుకునేటువంటి మార్గాలు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా రైతు నాయకులతో కూడా కూర్చుని ఆ అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రైతాంగానికి తోడుగా ఈ ప్రభుత్వం ఉండేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ తెలియజేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎండియు ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. వచ్చే నెల 1వ తేదీ నుండి ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలు నిలిపివేయడంతో ఆపరేటర్లు నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ వాహనాలను కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్టి ఆందోళన చేపట్టారు. ఓ ప్రభుత్వమా, మా పొట్ట కొట్టొద్దు, మా జీవనోపాధి తీసేసి నిరుద్యోగులుగా మార్చొద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, జిల్లా వైసీపీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి రేషన్ సప్లై చేయడంతో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని వాహనాలను ఆపేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకునేందుకే ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపేస్తుందని దుయ్యబట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండియు వెహికల్స్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 9600, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 360 వెహికల్స్ మరి రేషన్ సప్లై చేసి ఇంటింటికి సప్లై చేసేటువంటి రేషన్ వెహికల్స్ ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుని మరి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరి కొన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ ద్వారా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇంటికి చేరుద్దామనే ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా
ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. సరే, తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈ రోజు ఉన్నటువంటి ప్రజానీకం మీద ఈ MDU ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ఆటోలు ఉన్నాయో వారితో పాటు ఉన్న హెల్పర్స్ ఈ రకంగా ఒక 25,000 మందికి మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఉక్కుపాదంతో తొక్కుపెట్టేసి ఈ నెలాఖరు నుంచి మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నారు. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, ప్రజల యొక్క రక్షణ చూడడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటితో మీరే మరి చెప్పారు ఏమని, మేము IVRSL సర్వే చేస్తున్నాం, ఈ సర్వే చేసిన దాంట్లో మీరు 78% మరి చక్కగా పనిచేస్తారని ప్రజల యొక్క అభిప్రాయాలు మాకు వచ్చాయని. మరి 78% ప్రజలు మరి MDU వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత అర్ధాంతరంగా ఉరివేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరివేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు. ఇవాళ ఉన్నటువంటి MDU వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణ్యంగా ఇన్ని కుటుంబాలను రోడ్డును పడేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న మొన్న చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు, సంతోషమే, కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం. ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ ని అందివ్వడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మనందరికీ తెలుసు, SC ST BC వర్గాల వారికి చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఒక ఆటో కొని తద్వారా ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఈ MDU వెహికల్స్ అన్ని కూడా తీసేయండి, లేదా వచ్చే నెల నుంచి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మీ వెహికల్స్ మాకు వద్దనేటువంటి విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా ఇంతమంది కుటుంబాలను పాడు చేయడం అనేటువంటిది పద్ధతి కాదని కోరుతున్నాం. ముఖ్యంగా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు, ఆయన కొంపనీళ్ళు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది MDU లేక కొంపలను కూలుస్తావా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రజానీకులను కూడా అన్ని పార్టీలకి సంబంధించినటువంటి వారు స్వచ్ఛందంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం అన్ని పార్టీల నుంచి వచ్చి మరి MDU వెహికల్స్ ఎవరైతే మరి రేషన్ కోసం వెహికల్స్ ఉన్నారో వారికి మద్దతుగా ఇవాళ ఇక్కడికి వచ్చేటువంటి కోఆర్డినేటర్లు కానీ మేము కానీ అందరూ కూడా వచ్చి మరి వారికి మద్దతుగా నిలవడం జరుగుతోంది. తప్పనిసరిగా రాబోయే కాలంలో మరి వారికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకేమైనా దమ్ము శక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్కస్తో ప్రజలకు అందేటువంటి సర్వీసెస్ ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు. మొట్టమొదటిగా రేషన్ వ్యవస్థను పాడు చేస్తుంటే ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా పాడు చేస్తున్నారు. ఇవాళ ఏ హాస్పిటల్లో కూడా మరి ప్రజలకు అందే సేవలు ఎక్కడ కూడా అందట్లేదు. ఒక పథకం ప్రకారం వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టిన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మా యొక్క పూర్తి మద్దతుని మరి వైఎస్ఆర్ పల్నాడు జిల్లా గొండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను సొంత పార్టీ వారే ఆధిపత్య పోరు కారణంగా దారుణంగా హతమారిస్తే ఆ కేసును వైసీపీ నేతలపై బనాయించిన దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారని పోలీసులు వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకట్రామిరెడ్డిలపై కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వంతపాడే పచ్చపత్రికలతో పాటు మృతుల బంధువులు సైతం టీడీపీలోని ప్రత్యర్థి వర్గం వారే ఈ హత్యలు చేశారంటూ స్పష్టం చేస్తున్న పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. దీనికి బాధ్యులైన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. గుండ్లపాడుకు చెందినటువంటి ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు జేవిశెట్టి వెంకటేశ్వర్లు, వారి సోదరుడు కోటేశ్వరరావు, ఈ ఇద్దరి కూడా తెలంగాణలో ఒక ఫంక్షన్కు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యంలో స్కార్పియోతో వారిని గుద్దించి అటాక్ చేసి మరణానికి కారణమయ్యారు. పల్నాడు ప్రాంతంలో రాష్ట్రంలో
ఒక్కసారిగా ఉలిక్కిపడేటటువంటి పరిస్థితికి ఈ దారుణ హత్య ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన. దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు. వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు, వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నాయంటే, ఇద్దరు చనిపోయారు, జగిశెట్టి వెంకటేశ్వర్లు అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారు టీవీల్లో చెప్పింది కానీ, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు, చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు, ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలు అంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. అంటే దిస్ ఇస్ ద వైఫల్యం, పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు. బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, మరి ఏమో తెలియదు. అంటే పోలీసు వైఫల్యం వలన ఇది జరిగాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నేను ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం. ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే, ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు. తోట వెంకటరామయ్య వర్గం కానీ, జగిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి ఏం సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. వైసీపీకి సంబంధం ఉందంట. ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామిరెడ్డి, వీళ్ళిద్దరూ కారణం అట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పా, 307 పెట్టేస్తున్నారు, డెడ్ బాడీ లేదు కాబట్టి 307 పెడుతున్నారు, డెడ్ బాడీ దొరికితే 302 పెడతారు అని. వాళ్ళు డెడ్ బాడీ దొరికింది, తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు, చచ్చిపోయారు. 2 డెడ్ బాడీలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి. అట కాదంట. రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు. ఎక్కడికి పోతున్నారని ఆలోచించమని మనం చేస్తున్నా. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు, మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవరైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి. అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పటలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలు పెట్టేయండి. అంతేకాదు, అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి
ఒళ్ళు ఓనం చేసేయండి, కొట్టేయండి అంతే. కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నేను చూశాం కదా హరికృష్ణ నేతని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.